ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల ఫలితాల మీద ఇంకా విశ్లేషణలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తన పాలన మొదలుపెట్టారు. తన మంత్రులకి శాఖల కేటాయింపు కసరత్తు చేస్తున్నారు. జగన్ ఓటమి తర్వాత పార్టీ నేతలతో సమీక్షలు చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రాజకీయాలు, వైసీపీ ప్రతిపక్ష పాత్ర మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర విశ్లేషణ చేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 11 స్థానాలే గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి పోరాడాలని సూచించారు. తమిళనాడు రాష్ట్రంలో తరహా రాజకీయాలు ఏపీలో మొదలయ్యాయని వ్యాఖ్యానించారు. కరుణానిధి 7 స్థానాలకు వచ్చిన తర్వాత జయలలిత 4 స్థానాలకే పరిమితమైన విషయాన్ని గుర్తు చేశారు. అయినా వారు సక్రమంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించి అధికారంలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తే అలాంటి అవకాశం దక్కే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది అనేటువంటి మాట వినిపించింది. గతంలో ఉల్లిపాయ ధర పెరిగి ఢిల్లీలో ప్రభుత్వం పడిపోయిందని ఉండవల్లి గుర్తు చేశారు. రాష్ట్రంలో మద్యం ధరల పెరుగుదలే వైసీపీ ఓటమికి కారణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీలో చక్రం తిప్పేటువంటి అవకాశం చంద్రబాబుకు వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫలితాలతోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. బీజేపీ పొత్తు లేకపోయినా రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమీ ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటమి పొత్తు లేకపోతే ప్రధాని మోడీకి నష్టం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టాలని సూచించారు. మీరేం చెప్పినా అదే జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ, నిలుపుదల, రైల్వే జోను ఏర్పాటు సాధించాలని ఉండవల్లి సూచించారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి సైతం ఎమ్మెల్సీలతో సమీక్ష సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అవకాశం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోరట్లేదని ఇప్పుడు ఉండవల్లి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయనేసి చెప్పుకోవచ్చు. ఇంకో పక్క ఘోర పరాజయం మూటగట్టుకుని నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి వైసీపీకి జోష్ నింపేలా మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 11 అసెంబ్లీ సీటుకి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నైరాశ్యం నెలకొంది. ఇప్పుడిప్పుడే షాక్ నుంచి వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. మళ్లీ జనంలోకి వస్తానని జగన్ ప్రకటించడంతో వైసీపీ నేతలు భవిష్యత్తు మీద ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రీసెంట్గా మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో ఉత్తేజం కలిగించే విషయాలు చెప్పారు. ప్రతిపక్షం బలంగా లేని ప్రజాస్వామ్యం అసలు ప్రజాస్వామ్యమే కాదన్నారు. ఏపీలో ఇప్పుడు ప్రతిపక్షం 11 స్థానాలు పడిపోయిందన్నారు. అయితే 11 స్థానాలే వచ్చినప్పటికీ 2019లో చంద్రబాబుకు వచ్చిన ఓట్ల కంటే జగన్కి 1-2 ఓట్లు ఎక్కువే వచ్చాయన్నారు. ప్రతిపక్ష పాత్ర నిర్వహించడంలో చంద్రబాబు విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి డేంజర్ అన్నారు. సీట్లు తక్కువ వచ్చేంత మాత్రం రాజకీయ పార్టీల చాప్టర్ క్లోజ్ కాదన్నారు. తమిళనాడులో 89లో ఎంజీ రామచంద్రన్ చనిపోయిన తర్వాత ఎన్నికలు జరిగాయన్నారు. 89లో కరుణానిధి పార్టీకి 169 సీట్లు వచ్చాయని, 30 సీట్లు జయలలితకు వచ్చాయన్నారు. కరుణానిధి సీఎం అయ్యారని, 91లో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఎల్టీటీతో కరుణానిధి సంబంధం లేని కారణంతో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేశారన్నారు. దీంతో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. జయలలితకి 285 సీట్లు, కరుణానిధికి 7 సీట్లు మాత్రమే వచ్చాయని ఉండవల్లి చెప్పారు. కానీ ఏడుస్తూ కరుణానిధి ఇంట్లో కూర్చోలేదని, ప్రతిపక్షంలో కూర్చున్నాడని, 96 ఎన్నికల్లో కరుణానిధికి 221 సీట్లు, జయలలితకు కేవలం 4 సీట్లు వచ్చాయని ఉండవల్లి గుర్తు చేశారు. నిస్సత్తువ, నిస్సహాయత ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి రావడం అనవసరమని ఉండవల్లి తెలిపారు. అట్లాగే జైలు వ్యవహారం ఏమీ జగన్మోహన్ రెడ్డికి ఉండదని కూడా ఉండవల్లి చెప్పారు. కేంద్రంలో ఉన్నటువంటి 11 రాజ్యసభ, 4 లోక్సభ ఎంపీ టికెట్లు సీట్లు జగన్మోహన్ రెడ్డి కాపాడబోతున్నాయన్నారు ఆయన.